రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామికబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మన 5 సంవత్సరాల కాలంలో మనం ఎంత పనిచేసినాం, ప్రభుత్వం ఎంత సహకరించింది, ప్రజలకు ఏ విధంగా మనం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయగలిగినాం అనేటువంటిది మనకు మిగిలినటువంటి సంతృప్తి. సరే, నేను ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించే కాదు, కానీ స్థానిక సంస్థలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే ఆలోచన పనిచేయాలనే తపనతో వచ్చినారో దాని తదుపరి దేశం మొత్తం అనుకుంటే ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. మీరు హక్కుల కోసమో నిధుల కోసమో నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం. దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటిది చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను, చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్తు సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ.